హలో ఫ్రెండ్స్, ఈరోజు ఇంకొక న్యూ బ్రైడల్ బేబీ శారీ కుచ్చును ఎలా వేయాలో చూద్దాము. నేను ఇక్కడ 4 లైన్స్ అయితే ఎక్కించుకున్నాను, కానీ సిల్క్ థ్రెడ్ 4 లైన్స్ అవసరం లేదు. థ్రెడ్ ఎక్కువ అవుతుంది, లావు పూసలు అయితే ఎక్కవు. మీరు ఒక 3 లైన్స్ అయితే ఎక్కించుకోండి. ఇలా ఎక్కించుకున్న తర్వాత క్లాత్కు నిడిల్ నాట్ వేసేసుకొని ఇప్పుడు నేను 1 mm సైజు గోల్డ్ కలరు రౌండ్ పూస ఒకటి ఎక్కించుకొని పింక్ పెరలు పూస ఒకటి ఎక్కించుకున్నాను డ్రాప్ షేపు, ఇంకొక గోల్డ్ పూస, ఇంకొక పింక్ పూస, అలాగే ఇంకొక గోల్డ్ పూస ఎక్కించుకొని ఇప్పుడు చివరి వరకు అనుకోవాలి. థ్రెడ్కు పూసలకు ఎంతైతే గ్యాప్ సరిపోతుందో ఇలా క్లాత్కు పెట్టి చూసుకున్న తర్వాత నీడిల్ క్లాత్కి అయితే గుచ్చుకోవాలి. ఇలా గుచ్చుకున్న తర్వాత థ్రెడ్ను టైట్గా లాక్కొని పైన ఉంది కదా గోల్డ్ కలర్ పూస, అక్కడి నుంచి నీడిల్ అయితే రివర్స్ అయితే తీసుకొని ఇప్పుడు ఫస్ట్ మనం ఎలా అయితే పూసలు ఎక్కించుకున్నామో సేమ్ అలానే ఇప్పుడు ఒకటి పింక్ అలాగే ఇంకొక గోల్డ్ రౌండ్ పూస ఎక్కించుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇంకొక పింక్ పూస అయితే ఎక్కించుకోవాలి, ఇంకొక గోల్డ్ పూస కూడా ఎక్కించుకోవాలి. ముందు ఎలా అయితే ఇలా ప్లేస్ పెట్టి మనం చూసుకున్నామో కొలత అలాగే చూసుకొని నిడిలు క్లాత్కు గుచ్చుకొని మళ్ళీ గోల్డ్ పూసలో నుంచి నిడిలు పింక్ పూసలో నుంచి కూడా రివర్స్ అయితే తీసుకోవాలి కింది వరకు. ఇప్పుడు గోల్డ్ పూసలో నుంచి కూడా తీసుకొని 4 mm సైజు గోల్డ్ కలర్ పూసలు 4 అయితే నీడిల్కి అయితే ఎక్కించుకోవాలి. అవును, నేను ఇచ్చిన థంబ్నెయిల్ చూసే వచ్చింటారు మీరు. శారీ ట్యాజిల్స్ వేస్తూ వేలల్లో సంపాదించవచ్చు. మన ఛానల్లో బోల్డ్ అన్ని ట్యాజిల్స్ అయితే ఇప్పటికే అప్లోడ్ అయి ఉన్నాయి, వెళ్ళి చూసేయండి. మీకు ఏదైనా డౌట్ ఉన్నా మెసేజ్ పెట్టండి, రిప్లై అయితే ఇస్తాను. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్న గోల్డ్ అలాగే పింక్ గోల్డ్ పూసలో నుంచి కూడా నీడిల్ అయితే రివర్స్ అయితే తీసుకోవాలి చివరి దాకా. థ్రెడ్ లూజ్ ఉన్నట్లయితే టైట్గా లాక్కొని ఇక్కడ క్లాత్కు నీడిల్ గుచ్చుకొని మళ్ళీ గోల్డ్ పింక్ పూసలో నుంచి నీడిల్ రివర్స్ రాణించుకొని మనం 4 mm సైజు గోల్డ్ కలర్ పూసలు 4 అయితే ఎక్కించుకున్నాం కదా, అందులో 2 పూసల వరకు అయితే నీడిల్ రివర్స్ అయితే తీసుకోవాలి. ఇలా ఇప్పుడు నేను ఫ్లవర్ షేప్ బీడ్ అయితే ఒకటి తీసుకున్నాను, ఇంకా గోల్డ్ రౌండ్ పూసలు స్మాల్ సైజు 2 ఎక్కించుకొని ఇప్పుడు ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న ట్యాజిల్ని కూడా నీడిల్ ద్వారా థ్రెడ్లోకి అయితే తీసేసుకొని ఇంకొక స్మాల్ సైజు గోల్డ్ రౌండ్ పూస అయితే నీడిల్కి ఎక్కించుకొని స్మాల్ సైజు పూసలు 2 ఎక్కించుకున్నాం కదా, ఫస్ట్ పూసలో నుంచి అలాగే ఫ్లవర్ పూసలో నుంచి నీడిల్ రివర్స్ రాణించుకొని థ్రెడ్ లూజ్ లేకోకుండా టైట్గా అయితే లాక్కొని రైట్ సైడ్లో ఉన్న పూసలు ఉన్నాయి కదా గోల్డ్ పూసలు 3, ఆ పూసలలో నుంచి నీడిల్ రివర్స్ అయితే రాణించుకోవాలి స్లోగా. పింక్ పూసలో నుంచి కూడా తీసుకొని పైన వరకు గోల్డ్ పూస వరకు నీడిల్ అయితే రివర్స్ తీసుకోవాలి. మనము థ్రెడ్ ఎక్కువ పోగులు ఎక్కించుకున్నట్లయితే చిన్న పూసలు అయితే ఎక్కించుకున్నాం కదా గోల్డ్ కలర్ పూసలు, అందులో నుంచి నీడిల్ పట్టక పూసలు అయితే పగిలిపోతాయి. ఇలా 2 టైమ్స్ నాటు వేసేసుకొని థ్రెడ్ను మళ్ళీ పూసలలో నుంచి రివర్స్ అయితే తీసేసుకోవాలి. ఇప్పుడు నేను అక్కడ పైన రివర్స్ తీసుకుంటున్నాను కదా చిన్న పూసలో నుంచి కిందకి, ఆ పూస అయితే పగిలిపోతుంది. మీరైతే ఇలా చేయొద్దండి. అంతే, అందమైన బేబీ బ్రైడల్ కుచ్చు రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్ బాయ్.